మా అమ్మమ్మ గారు మాకు స్కూల్ ఫీజులు కట్టేది. ఒక రోజున మా అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మ నేను ఇంక మీకు స్కూల్ ఫీజులు ఇవ్వలేను, కాల్మూరులో మందిరం కడుతున్నాను, చాలా డబ్బులు అవసరమై ఉన్నాయి, అందును బట్టి ఏమనుకోవద్దు, పిల్లలకి ఇంకా ఈ మంత్ నుండి నేను డబ్బులు ఇవ్వను. మా అమ్మమ్మ గారు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి మా నాన్నగారు మా అమ్మగారు మమ్మల్ని కాన్వెంట్లో జాయిన్ చేశారు. ప్రతి నెల 1వ తారీఖున డబ్బులు ఇచ్చేసేయాలి, ఫీజు కట్టాలి. అమ్మమ్మ నువ్వు ఇప్పుడు ఇలా అంటే ఎలా, 40 రూపాయలు ఇంటెద్దు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకోసం అంటే అప్పుడు సంఘం ఎంత తక్కువ మంది ఉండేవారు. వాళ్ళు ఏదో దేవుడు వాళ్ళని ప్రేరేపించిన కొలది వారు ఆఫరింగ్స్ వాళ్ళు ఇచ్చేవారు. చాలా కష్టతరంగా ఉండేది పరిస్థితి. 3 పిల్లలను పోషించడం, సంఘాన్ని నిర్వర్తించడం. మా నాన్నగారు చాలా ప్రాంతాలు సువార్త కోసం వెళ్తే కొన్ని సందర్భాల్లో వారు దారి ఖర్చులు కూడా ఇచ్చేవారు కదా మా నాన్నగారికి. మా నాన్నగారే రిటర్న్ జర్నీకి ఎంత డబ్బులు కావాలో కొన్నిసార్లు జేబులో పెట్టుకుని వెళ్ళి మరలా వాటితో తిరిగి వచ్చేవారు. నాకు తెలుసు మా నాన్నగారి ప్రయాణాలు సామాన్యమైన ప్రయాణాలు కాదు. ఇప్పుడంటే మేము కారులో తిరుగుతున్నాం, కానీ చాలా ఈజీగా మా నాన్నగారు అనేక సందర్భాల్లో లారీలెక్కి ప్రయాణం చేసిన సందర్భాలు నాకు తెలుసు. అర్ధరాత్రి వాళ్ళ బస్సులు దొరకపోతే ఏ లారీ ఉంటే ఆ లారీ ఎక్కేసి రాజమండ్రి వచ్చేసి వాళ్ళ ఆరాధనలో పాల్గొవాలి. ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణం, స్లీపర్లో ప్రయాణం చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణం చేసిన రోజులు నాకు తెలుసు. మా తండ్రి గారంటే నాకు అపారమైన గౌరవం. కారణం ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నామంటే, దేవుని పరిచర్యను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళగలుగుతున్నామంటే, చాలా ఈజీగా ఫ్లైట్లో జర్నీ చేయగలుగుతున్నామంటే ఆ ప్రయాసపడిన తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడ్డారు. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దెమ్. నేను ఎప్పుడు వారికి కృతజ్ఞతగా ఉంటాను. ఖచ్చితంగా వారి అన్ని విషయాల్లో దేవుడు వారిని ఇంకా బలపరచాలని ప్రార్థన చేస్తుంటాను. మా తండ్రి గారు ఆయా ప్రాంతాల్లో వెళ్ళి సువార్త ప్రయాణించిన సందర్భంలో మమ్మల్ని పోషించడం చాలా కష్టంగా ఉండేది. ఒక్క యూనిఫామ్ మాకు ఉండేది. రాత్రి మేము స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఆ యూనిఫామ్ మరలా ఉతికి తెల్లవారుజామున కొన్నిసార్లు అలా తడిగానే వేసుకుని వెళ్ళిపోయేవాడు. మా అమ్మగారు అనేవారు, నాయన కంగారు పడకుండా స్కూల్కి వెళ్ళే లోపల ఆరిపోతేలే అని చెప్పి అవే వేసి పంపించేవారు. ఈ రోజున మా వస్త్రాలను కొన్నిసార్లు చూస్తున్నప్పుడు కళ్ళని నీళ్ళు వస్తుంది. ప్రభువా, అనర్హులమైన మాకు నీవు ఇచ్చిన ఆశీర్వాదం అంత గొప్పది. అటువంటి సందర్భంలో మా అమ్మమ్మ గారు వచ్చి ఆ డబ్బులు ఇవ్వలేను అంటే ఆ రాత్రి అంతా మా అమ్మగారు ప్రార్థన, ప్రభువా వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి, ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోయింది. ఆ రోజు రాత్రి దేవుడు వాగ్దానం చేశాడమ్మా, నీ పిల్లలను పోషించేది నేను అని వాగ్దానం చేశాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. నేను చెప్తున్నాను దేవుని ప్రజలారా, ఈ రోజున దేవుడు మమ్మల్ని పోషించే విధానం, మాకు ఈ కొరత ఉంది, మాకు ఈ అవసరం ఉందని ఎప్పుడైనా మీలో ఎవరినైనా అడిగామా? ఎప్పుడు అడగల. మా తండ్రి గారి పరిచర్య ప్రారంభించిందని ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఈరోజు తినడానికి లేదు, ఉండడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, కొంచెం సహాయం చేయడని ఎవరి దగ్గర చేయి చాపలా. దేవుడు ఎంత నమ్మకస్తుడు అంటే ఏ లోటు లేకుండా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఏ లోటు లేకుండా దేవుడు మనల్ని పోషిస్తాడు. కొన్నిసార్లు మా ముందున్న ఖర్చులు చూస్తూ ఉంటే ఇంక అవ్వదలే అనిపించే పరిస్థితి. ఏ ప్రాజెక్ట్ అయినా ఈ రోజుల్లో వేలల్లో ఏది జరగట్లా. కొన్నిసార్లు నేను చెక్ల మీద సైన్ చేస్తూ ఉంటే ఆ సున్నాలు లెక్కెట్టుకోవడం వస్తుంది పరిస్థితి. అంతంత అమౌంట్లు రాయాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ హౌ దేవుడు ఎలా నడిపిస్తున్నాడు, దేవుడు ఎలా ప్రొవైడ్ చేస్తున్నాడు, ఎవరిని ఎప్పుడు దేవుడు ఎలా ప్రేరేపించాలో ఆ విధంగా. నేను చెప్పాను ఒకసారి, మెడికల్ సెంటర్ కడుతున్నప్పుడు ఫ్లోరింగ్ కోసం, టైల్స్ కోసం గుజరాత్ వెళ్ళాలని ఇంజనీర్ గారు చెబితే, మీరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి, నేను వస్తాను రేపు సాయంకాలం వెళ్దాం మనం టైల్స్ కొందామని. ఎంత ఖర్చు అవుద్ది? 40 లక్షలు ఖర్చు అవుద్ది అన్నాడు. జాన్ వెస్లీ ఫౌండేషన్ అకౌంట్ చూస్తే ₹1,00,000 కూడా లేవు. రేపు సాయంకాలం 40 లక్షలు కావాలా? టికెట్లు బుక్ చేసామన్నాను విశ్వాసంతో. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు. నేను బ్లెస్సీ గారు ప్రార్థన చేసిన తర్వాత హైదరాబాద్లో సిస్టర్ వెస్లీ గారు మేము కలవాలండి, ఒక చిన్న ఎన్వలప్ మీకు ఇవ్వాలండి అన్న. సరే, నేను సాయంకాలం ప్రయాణం, మార్నింగ్ ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చాం, రండి కలుస్తాం అనగానే ఆమె వచ్చి ఒక చిన్న ఎన్వలప్ చేతిలో పెట్టి అన్నారు, వెస్లీ గారు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడండి, హైదరాబాద్లో నాకున్న ఒకే ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మేసి హాస్పిటల్కి ఇమ్మన్నారు. మీరు చేస్తున్న పని చాలా గొప్పది, దాని ద్వారా అనేక మంది దీవెన పొందాలి రానున్న రోజుల్లో, ఈ ధనాన్ని ఉంచండి అని చెప్పి ఆమె ఎన్వలప్ ఇస్తే ఆ డీడీ 5 నిమిషాలు కూడా లేదు, 5 నిమిషాలు కూడా లేదు మా దగ్గర. ప్రార్థన చేయించుకుంది, ఆమె ఆ డీడీ మా చేతిలో పెట్టారు. మేము గదిలోకి వచ్చి చూస్తే ₹40 లక్షల డీడీ. ఎగ్జాక్ట్లీ ద అమౌంట్ దట్ వీ వాంట్. నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? దేవుని మహిమార్థమే. ఆ రోజే ఎందుకు రావాలి, ఆ క్షణమే ఎందుకు రావాలి? ఓ వారం తర్వాత రావచ్చు కదా, ఓ నెల తర్వాత రావచ్చు కదా. నా దేవునికి తెలుసు నా అవసరాలు ఎప్పుడు ఎలా తీర్చాలో. ఐ నెవర్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేనికి ఎప్పుడు కూడా అధైర్యపడను. నాకున్న వనరుల కంటే నా దర్శనాన్ని ఎప్పుడు పెద్దగానే పెట్టుకుంటాను. అక్కడ నా దేవుడు ప్రూవ్ చేసుకుంటాడు, నేను నీతో ఉన్నానని.